వేణే, అయ్యా నీకేమైనా పిచ్చా? చేతిలో విల్లమ్ములు తీసుకుని దేన్ని వేటాడుతున్నావు? అరే నేను మరి మర్చిపోయాను. ఏది దేశియా? ఎక్కడికి వెళ్ళింది? వసే దేశియా, నీకు తెలీదా దేశీయ ఎప్పుడు వెళ్ళిపోయింది? తెలీదే. అవునయ్యా నాకు తెలుసును. అయ్యా నీకోసం అన్నం ఉండాలి. ఇప్పుడే వండుతాను అన్న. అయ్యా ఇప్పుడే వండుతాను. వేణే, ఏమైంది దీనికి? ఇవాళ మతిగాని భ్రమించిందా? ఆ పరమేశ్వరుడే దీన్ని రక్షించాలి. పతి పరమేశ్వరాయ నమో నమః. తమరేదో ఆలోచనలో ఉన్నారే స్వామి. పరమేశ, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి ఏమిటో అది. చెప్పండి ఏమిటో అది. దేవి, మాతో ఏదో మాట్లాడావా? తమరు మినహా ఇక్కడ ఇంకెవరున్నారు ఏదైనా మాట్లాడడానికి? చెప్పు, ఏమిటంటున్నావు? మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఏమైంది అని. ఎప్పటినుంచో మీరు శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచనలో లీనమైపోయారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మేము ఆ ఇద్దరి విషయమై ఆలోచిస్తున్నాము దేవి. ఎవరా ఇద్దరు? నీకా ఇద్దరు ఎవరో తెలియదు గదు. చెప్పితే నాకు తెలుస్తుంది. తమరు నాకు ఆ ఇద్దరు విషయం గురించి చెప్పలేదేమిటి స్వామి? మేము చెప్పేదేమిటి? సమయం వచ్చినప్పుడు నీవే స్వయంగా తెలుసుకుంటావు. కన్నప్ప, ఓ కన్నప్ప, వేటకెళ్లే సమయం అయింది. శీఘ్రంగా రా, కాలం వృధా చేయకు. వద్దు అయ్యా వద్దు. ఇప్పుడిక నేను వేటకు వెళ్ళను. నేను ఆ మూగ పశువుల ప్రాణాలు తీయలేను. ఏమి హాని చేశాయి ఆ నిర్దోష పశువులు మనకు? మనం వాటిని ఎందుకు హత్య చెయ్యాలి? ఏమిట్రా ఇప్పుడు నీవేదో సాధువు మహాత్ముడు అవుతావా? ఋషి ముని అవుతావురా? నీ మతి ఏమైనా మందగించిందా కన్నప్ప? ఓరి మతి భ్రష్టుడా, మనం వనవాసలం రా, వనవాసలం. వేటాడటం మన ధర్మం కదరా. అది లేకుంటే మన జీవితాలు సాగవు. మరి నాకు అర్థం కాలేదు, నీవెప్పటి నుంచి అలా దయాసాగరుడువు ధర్మాత్ముడు అయిపోయావురా? అయ్యా, వేటాడటం రాజులు రాజకుమారుల పని, మనది కాదు. అరే పిచ్చివాడా, చిన్నప్పటి నుంచి నువ్వు వేటాడుకుంటూనే పెద్దవాడవయ్యావు. ఇక ఇప్పుడు నీకు పశువుల మీద దయవేస్తూ ఉందా? అవునయ్యా, చిన్న వయసులో నేను వేటాడేవాణ్ణి. కానీ ఆ వయసులో అంత బుద్ధి ఎక్కడుంటుంది? మంచి చెడు ఉచితానుచితాలను అర్థం చేసుకోవడానికి. అలాగలాగా ఇప్పుడే పెద్దవాడవయ్యావా? మంచి చెడ్డలను అర్థం చేసుకునేటంత? అవును, ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని సాక్షాత్ దర్శనమైందో అప్పటి నుంచి నాకు నా తప్పు అర్థమైంది. అందుకనే నిశ్చయించుకున్నాను, ఇక మీదట నేను ఎప్పుడు కూడా వేటాడకూడదని. నేను నిర్దోష ప్రాణులను ఇక హత్య చెయ్యలేను. అరే వేటాడకపోతే నువ్వు ఆకులు అలమలతో పట్ట నింపుకుంటావా? అరే పశువులను తినకపోతే ఏమిటి, పశువులు తినే ఆకులు అలములు తింటావా? అయితే ఏమిటి, జగత్తులో అనేక మంది మహానుభావులు ఆకులు అలములు తినే పొట్ట నింపుకుంటున్నారు. అయితే మరి నేనెందుకు తినకూడదు ఆకులు అలములు? సొంత తండ్రి మాటనే తిరస్కరించే కుపుత్రుడా, వెళ్ళెక్కడి వెళ్ళిపో. ఈ వేళ నుండి నీకు నాకు ఎట్టి సంబంధము, ఎట్టి చుట్టరికము లేదు. వెళ్ళిపో. నేను అనుకుంటాను
ఏదో నరభక్షక వ్యాఘ్రానికి నీవిక ఆహారం అయిపోయావని. అయ్యా, నీవు జీవితమంతా ఎన్నో నిర్దోష ప్రాణులను హత్య చేసి ఘోర పాపం చేసావు. తెలియదు మరి దీని యొక్క దుష్పరిణామ ఫలాన్ని ఇంకా ఎన్ని జన్మల దాకా అనుభవించాల్సి వస్తుందో. ఇప్పటికీ మించిపోలేదు. ఈ మారణకాండ, హత్యలు, అనుచిత కార్యాలను విడిచిపెట్టి నీవు ఆ పరమ శివశంకరుని యొక్క శరణు కోరుకో. ఆయన నీ అన్ని పాపాలను మరిచిపోయి నిన్ను తప్పక క్షమిస్తారు, సద్బుద్ధినిస్తారు. నీకు సన్మార్గంలో నడిచేందుకు ప్రేరణ కలిగిస్తారు. వద్దు, ఆ భగవంతుని పేరెత్తకు మా ముందు. ఇక నుంచి నీవు అతడు పితాపుత్రుల మధ్య స్పర్ధలు, వాద వివాదాలు రేకెత్తిస్తున్నాడు. వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళిపో. చెప్పాను కదా, వెళ్ళమంటే ఇక్కడి నుండి. ప్రభు పరమేశ్వర, ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కన్నా, కన్నా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆ పరమేశ్వరుని చరణ సాన్నిధ్యానికి. ఏమిటి? అవును వేణి, నేను నా వేటయే ముఖ్యమనుకునే తండ్రిని శాశ్వతంగా విడిచిపెట్టి వచ్చేశాను. ఇప్పుడు నేను పరమశివుని భక్తి తప్పించి వేరే ఇంకేమీ చెయ్యను. నీవు తోడు నిలుస్తావా? కన్నప్ప, ఆ శివుడే నిన్ను నన్ను కలిపాడు. నీవు శివభక్తుడవు, ఇంకా నేను శివునితో పాటుగా నీ భక్తురాల్ని. అందువల్ల ఎప్పటికీ నీ తోడు విడువను. నువ్వు నాతో మా ఇంటికి రా. మా అయ్యా నీకు తప్పక ఆశ్రమిస్తాడు. హా? నేను నీ అయ్య యొక్క ఆశ్రయంలో ఉండేందుకు గాను నీతో పాటు రానా? లేదు కన్నప్ప, ఆశ్రితుడివై ఉండేందుకు కాదు, నన్ను శాశ్వతంగా పొందేందుకు. నీవు గనక నాతో పాటు మా ఇంటికి వస్తే మా అయ్య తప్పకుండా మనిద్దరికీ ముడి వేస్తాడు. ఇక మనం శాశ్వతంగా ఒకరితో ఒకరు కలిసి ఉండగలం. రా కన్నప్ప, రా. ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో చెప్పనే లేదు. ఎప్పుడు వెళ్ళిందో బొత్తిగా తెలియదు నాకు. మళ్ళీ వస్తుంది కదా. అయ్యా, ఇతను కన్నప్ప. అవునవును, ఇతడు కన్నప్ప, ఇక నువ్వు వేణి. మాకు తెలుసును. తెలిసిందే మళ్ళీ చెప్పకు. నాకు తెలియందేదో అది చెప్పు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అయ్యా కన్నప్ప 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 అంటూ చెప్పిస్తున్నావు నువ్వు. ఎవరు చెప్పారు నీకు ఇతనితో తిరగమని, బంధుత్వం పెంచుకోమని? నువ్వు నేను చెప్పానా? చెప్పలేను కూడాను. ఏమంటే నాకు కన్నప్ప అంటే ఇష్టమే లేదు. ఇతని ముఖం చూడడానికి మనసు ఒప్పడమే లేదు. మరి ఎవరు చెప్పారని నువ్వు ఇతనితో తిరుగుతున్నావు? చెప్పు. మరేమో అయ్యా కన్నప్ప మంచివాడు, చాలా మంచివాడు. నువ్వు మంచోడు అని అనగానే నేను నమ్మాలా మంచోడని? ఎందుకు నమ్మాలి? నాకు తెలుసును మంచోడు కాదు చెడ్డోడని. నువ్వు నమ్మగలవా నేను నమ్మిన దాన్ని? లేదు, నమ్మలేవు. నువ్వు నమ్మింది నేనెందుకు నమ్మాలి? దాన్ని కోపడకండి అయ్యా, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడమే బుద్ధిగల పని అవుతుంది. ఇంకా బుద్ధిగల పని అయ్యేది నువ్వు దీంతో కలిసి ఇక్కడ రాకనే పోతే. ఇంకా మంచి ఎక్కువ బుద్ధిగల పని అవుతుంది ఇక ఎప్పుడు నిన్ను కలుసుకోకపోతే. వెనక్కి చూడకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచే. నువ్వు నాకు తోడుగా నిలుస్తానని మాటిచ్చావు వేణి. చూసావు కదా, నాతో సహకరించడం ఎవరికీ సాధ్యం కానిది. అరే, స్వయంగా మా తండ్రియే
సహకరించడానికి సిద్ధపడకపోతే ఇక జగత్తులో ఎవరు నాతో సహకరిస్తారు? కేవలం ఆ పరమ శివశంకరులే నాకు సహకరిస్తారు. ఇక ఆయన తప్ప అన్యులెవరూ కూడా నాతో సహకరించలేరు. వద్దు కన్నప్ప, వద్దు. ఎవరూ సహకరించలేరు. వెళ్ళొద్దు కన్నప్ప, వెళ్ళొద్దు. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. పరమశివ శంకరులు ఎక్కడున్నారు నందీశ్వర? మాత, పరమేశ్వర్లు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే అదృశ్యమయ్యారు. అయ్యా, అయ్యా, ఏమిటైంది నీకయ్యా? ఎవరు చేశారు ఇది? ప్రభు, పరమేశ, ఏమిటిలా అయింది తమరికి? ఎవరిలా గాయపరిచారు మీ కంటిని? ఎవరు ఎవరు చేశారు ఇలా? ఏమిటిలా అయిపోయింది తమరికి పరమేశ? ఎవరు చేశారు ఇది? నేనేం చెయ్యను, ఇక నేనేం చెయ్యను పరమేశ, నేనేం చెయ్యను. ఓ పరమేశ, తమరి కళ్ళకు ఏమైనా అయిపోతే భక్తజనులకు తమరి కృపా దృష్టి కరువైపోతుంది. ఈ సర్వ జగత్తులో ఇక అంధకారం వ్యాపిస్తుంది, అంధకారం వ్యాపిస్తుంది. వద్దు, వద్దు పరమేశ, నేనలా కానివ్వను.